నమస్తే అండి. నమస్తే. మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు కాకినాడ బోట్లో ఒక బోర్డును సీజ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుందండి? మంచి పనే చేశారు. పేదలకి దక్కవలసిన రేషన్ బియ్యాన్ని పట్టుకొని మంచి పనే చేశారు. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ చాలా వరకు కళ్యాణ్ గారు ప్రెజర్ ఉంది. ఆయన్నే చెప్పారు, అంటే మీరు బిజినెస్ మ్యాన్తో ఫోన్ చేపిస్తే మేమేం భయపడతాం అనుకున్నాం కూడా అన్నారు. ఎవరన్నారా మాట? పవన్ కళ్యాణ్ గారు అన్నారా? మరి భయపడతారా? బిజినెస్ మ్యాన్లు ఏంటి, పెద్ద పెద్ద వాళ్ళు ఏంటి, ఈయన ఎవరు? ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి హోదా ఏంటి, హోందా ఏంటి, ఇవన్నీ చూసుకొని మాట్లాడాలి. అంతేగాని అవేమీ లేకుండా ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్లు మాట్లాడిస్తే మాత్రం భయపడతారా? ఎందుకు భయపడాలి? అసలైన పేదవాళ్ళకి దక్కాల్సిన రైస్ని తరలిస్తూ పట్టుబడితే కూడా ఒక ఇదవుతుందా? అంత మాత్రాన్ని బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తారా? బెదిరించి మనం ఏం చేస్తారో చేయమని చూద్దాం. చేయమని చెప్పండి. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క కొడవలో, ఒక్కొక్క కత్తితో, ఒక గొడ్డలో తీసుకొని వస్తారు. అంటే కాదు మేడం, ఇంకొక విషయానికి వస్తే ఒక బోటు వెనక చాలామంది హస్తాలు ఉంటాయి. అంటే ఒక బియ్యమే కాదు, చాలా స్మగ్లింగ్ జరుగుతుంటుంది. కానీ వాళ్ళకు ఏమీ భయపడకుండా కళ్యాణ్ గారు పోయి సీజ్ చేశారు కదా, సీజ్ చేసి మరి ఎలా అనిపించిందండి? అతను సినిమాలలోనే కాదు హీరో, రియల్గా కూడా హీరోనే. రియల్గా హీరో కనుకనే తను అంత త్యాగం చేసి అంత రిస్క్ తీసుకొని వాళ్ళని పట్టుకోగలిగాడు. పట్టుకొని ఇప్పుడు రేషన్ సీజ్ చేశారు, రేపు ఇంకేమైనా సీజ్ చేస్తారు. ఇకనైనా ఇటువంటి అక్రమ వ్యాపారాలని, ఇటువంటి అక్రమ తరలింపుల్ని మానుకొని ఇకనైనా చాలా వరకు మీ పనులు మీరు చూసుకుంటే బాగుంటుంది. కళ్యాణ్ గారిని నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మేడం? చాలా వరకు ఆయన ఏం చేయలేరు అన్నారు. ఇప్పుడు ఏం చెప్తారు? టైం ఉంది. చెంబుడు నీళ్ళకే ఉలికి పడితే బిందెడు నీళ్ళు కూడా పోసుకోవాలి. చెంబుడు నీళ్ళకే ఉలికి పడద్దు, బిందెడు నీళ్ళు పోసుకోవాల్సి వచ్చింది, తర్వాత సముద్రం మీదాల్సి వచ్చింది. ఇవన్నీ ఎవరు ఇస్తారు? ఎందుకు చేయలేడు? చేసి చూపించాడు కదా, చూపించబట్టే కదా ఇప్పుడు పట్టుకోగలిగింది. లేకపోతే ఎవరు చేయలేరని ఎందుకు మాట్లాడారు? ఏం చేయలేడని ఆ మాట ఎందుకు వచ్చింది అసలు? అండ్ వన్ వర్డ్లో ఆ బోటు గురించి, కళ్యాణ్ గారి గురించి వన్ వర్డ్లో ఏం చెప్తారు? ఆ సీక్వెన్స్ గురించి. సీక్వెన్స్ ఏముంది? అతను సినిమా ఇండస్ట్రీలో హీరోనే, రాజకీయంలో కూడా హీరోనే. ఎవరిని వదిలిపెట్టరు. అన్యాయంగా వెళ్ళే వాళ్ళని కానీ, అక్రమంగా నడిచే వాళ్ళని కానీ ఎవరిని వదిలిపెట్టరు. ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్తారు అంతే. చట్టం పని చట్టం తాను చేసుకొని పోతుందని ఒక మాట ఉంది. అలాగే న్యాయం పని న్యాయం చేసుకుంటుంది. డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పని తను చేసుకొని వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి ఆయన పని ఆయన చేసుకొని వెళ్తాడు. ఆయన కింద ఉన్న వాళ్ళు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్తారు. ఎవరు దేనికి ఎక్కడ తగ్గరు. ఇన్నాళ్ళు బట్టి జరిగిన అన్యాయాలని, అక్రమాలని ఆపినందుక వాళ్ళ చేత వీళ్ళ చేత ఫోన్లు చేసి మాట్లాడిచ్చేది. సరే, చేయి, మనం ఏం చేద్దారో చూద్దాం. థ్యాంక్స్ మేడం.